నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏంది, యూనిక్నెస్ ఏంది, అసలు ఎందుకు కొనుక్కోవాలా, కొంటే వాల్యూ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది, డీటెయిల్గా డెప్త్గా పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం పోతాం కాబట్టి వీడియో ఇట్లా మీకు యూస్ఫుల్ అయితే ఇట్లా నచ్చితే మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అయితే చేయడమే. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తే క్రెడిట్ వర్క్, కానీ ఇక్కడ మనం ఒకటి మెన్షన్ చేసారు స్టార్టింగ్లోనే ప్రైస్. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ బాటంలో చూసుకోవచ్చు 25,000 రూపీస్ కనేసి అయితే పెట్టారు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్లీ నేనైతే ఈఎంఐ కంటే కార్డ్ ఆఫర్స్ ప్రిఫర్ చేస్తాను, మేము ముందే చెప్పేస్తున్నా. ఇక్కడ సర్కిల్స్ వచ్చి ఇక్కడ మెన్షన్ చేస్తారు, చూపినా కూడా సర్కిల్స్ వచ్చి అన్నట్టు ఆసమ్ ఇంటెలిజెన్స్ అన్నట్టే హైలైట్లు అయితే అదే పెట్టిపోయి స్లిమ్ షైనీ స్టైలిష్ అయితే పెట్టిర్రు. ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కొత్త కెమెరా కట్అవుట్ ఒక క్యాప్సూల్ లాంటి డిజైన్తో పాటు వస్తుంది. స్టిల్ బై నాకు సామ్సంగ్ వాళ్ళతో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు పంచువల్ డిస్ప్లేస్ ఇయ్యరు. ఈవెన్ 25,000 అయినా సరే కూడా డ్రూ డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా ఇస్తారు. అండ్ ఇంకా అడిషనల్గా ఏమున్నాయి, కలర్స్ ఓకే కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ కిందికి వచ్చేస్తే పెద్ద డిస్ప్లే ఉంది. సో 16.9 సెంటీమీటర్ సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. గేమింగ్కి బాగుంది, ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్లో కూడా రెండింటి ప్రొడక్షన్తో పాటే వస్తుంది. సో అది ప్రాబ్లం లేదు. ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫిల్టర్ చేసుకోవచ్చు, మంచి ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. కెమెరా చూసుకుంటే మాత్రం 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పంచోల్ది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మధ్యది 2 మెగాపిక్సెల్ ఏమో మ్యాక్రో కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ పిక్చర్ క్వాలిటీ చూసుకోవచ్చు. శాంపుల్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఆక్టో కోర్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. అండ్ 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ముందే చెప్తున్నామా, ఇది ఏ సిరీస్ కాబట్టి ఆఫ్లైన్లో తక్కువకి వస్తుంది. దీంట్లో వాల్యూ ఏంటంటే క్నాక్స్ సెక్యూరిటీతో పాటు కూడా వస్తుంది, 6 OS అప్గ్రేడ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది ఇంకొక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ వీళ్ళ One UI 7తో పాటు కూడా వస్తుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ సీమ్లెస్ ట్రాన్సిషన్స్తో పాటు కూడా ఉంటుంది. అండ్ బాక్స్లో ఏమొస్తుందంటే మీకు స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్, సిమ్ ఇంటర్ఫేస్, గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జర్ అయితే ఇస్తలేరు. సో ఛార్జర్ మీకు ఒక 1000 రూపీస్ పెట్టుకోండి. సో 1000 రూపీస్ పెట్టుకుంటే ఇట్లా మీకు అది వస్తుంది. అండ్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైస్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో బేస్ వేరియంట్ చూసుకుంటే 25,000 రూపీస్కి ఉంది. 128 GB స్టోరేజ్, 8 GB ర్యామ్. ఇక్కడ మీకు 250 GB స్టోరేజ్, 8 GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 28,000 రూపీస్ ఉంది. నేనైతే బేస్ వేరియంట్ సరిపోతుంది అనేసి అయితే రికమెండ్ చేస్తాను. ఇంకే అది ఇక్కడ కాదన్న వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. డిస్కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఛార్జర్కి 2000 వస్తుంది కాబట్టి 1000 రూపీస్, దీనికి 1000 రూపీసే ఛార్జర్ అనుకోండి పోయి. సో 23,000 అట్లా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన పోయి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. బాగుంది, ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది. అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ మెయిన్ ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది. మనకి మెన్షన్ అయితే చేయలేరు ఏ ప్రాసెసర్ అని, కానీ అమెజాన్లో నేను చెక్ చేసినప్పుడు కొంచెం స్క్రోల్ చేస్తే కిందికి ఇక్కడ మెన్షన్ చేసిరు బై ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ అని కొంచెం హైలైట్ చేసిన, ఇక్కడ బ్లూ హైలైట్ అయింది. సో 1380 ప్రాసెసర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు అన్నమాట బై. అండ్ డీసెంట్ ఉంటుంది బై, డే టాస్క్లకు అవన్నీ కూడా సరిపోతుంది. అండ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, కెమెరాస్ సంబంధించి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 4K రికార్డింగ్ వస్తుంది 30 fps. అండ్ ఆల్సో బై SD కార్డ్ సపోర్ట్ ఉంది, 2 TB దాకా కూడా. డ్యూయల్ సిమ్ సపోర్ట్స్ ఉన్నాయి, నానో సిమ్ హైమ్ లేకపోతే ఇంకొకటి హైబ్రిడ్ సిమ్ స్లాట్. ఓకే. అండ్ ఇక్కడ బ్యాండ్ విత్ చూసుకోవచ్చు, 5Gకి సంబంధించిన బ్యాండ్ విత్ సార్ ఉన్నాయి. రెండు కూడా స్టాండర్డ్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ రెండింటి కూడా సపోర్ట్స్ ఉన్నాయి, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ చూసుకుంటే టైప్ సి వస్తుంది, USB 2.0 వస్తుంది, వైఫై డైరెక్ట్. అండ్ ఇయర్ ఫోన్స్ కూడా టైప్ సి కనెక్టర్ యూజ్ చేయాల్సిందే. బ్లూటూత్ వర్షన్ 5.3. లొకేషన్ సంబంధించి చూసుకొని GPS, గ్లోనాస్, బైడూస్ అండ్ గ్యాలియస్ QGSతో పాటు కూడా వస్తుంది అనమాట. వైఫై సంబంధించి చూసుకుంటే మాత్రమే డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై రెండు కూడా వస్తున్నాయి. వైఫై అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే నాకు మోస్ట్లీ ఆండ్రాయిడ్ 15 వస్తుండొచ్చు బై, బేస్డ్ ఆన్ సామ్సంగ్ వాళ్ళ One UI 7. అండ్ సెన్సార్ చూసుకో, యాక్సిలరోమీటర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు వస్తుంది. 7.7 థిక్నెస్, 200 grams వెయిట్, 5000 mAh బ్యాటరీ.
అండ్ కోడెక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నవి, ఏవైతే ఇంపార్టెంట్ కోడెక్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఎప్పటిదాకా అంటే 31st March 2031 బై. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను హైలైట్ చేస్తున్నాను, వాళ్ళ మీరు చెక్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ అప్డేట్స్ 31st March 2031 అనమాట. సో 6 years దాకా కూడా మార్చ్ రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ 6 years మార్చ్ దాకా కూడా వీళ్ళు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది చాలా మంచి విషయం అనమాట ఈ సామ్సంగ్ వాళ్ళ స్మార్ట్ ఫోన్కి. ఒకవేళ లాంగ్ డ్యూరేషన్కి ఒక మంచి డీసెంట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. 25,000 రూపీస్ 6 years దాకా అంటే వాల్యూ ఫర్ మనీ అంటాను. సో ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే బాక్స్లో ఛార్జర్ ఇయ్యరు, అండ్ సెకండ్ ఇది ఏంటంటే పంచువల్ ఇస్తలేరు, డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో నాకైతే మేజర్గా ఇవి రెండే మెయిన్ డ్రాబ్యాక్స్ వచ్చినాయి. కానీ బెనిఫిట్ ఏడు వస్తుందంటే సామ్సంగ్ వాళ్ళది యూఐ జర ఆప్టిమైజ్డ్ ఉంటుంది, అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చింది. దీనికేస్ సాఫ్ట్వేర్ రీసోర్స్ ఎక్కువ తీసుకున్నా సరే కూడా 8GB ర్యామ్ హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ఆల్సో వీళ్ళది చాలా రోజుల దాకా ఉండే కాబట్టి అప్డేట్స్ చాలా రోజులు ఉన్నాయి, చాలా రోజుల దాకా మీరు యూజ్ చేసుకున్నా మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. అండ్ రెగ్యులర్గా పౌచెస్ అవన్నీ పెట్టుకుంటే స్క్రీన్ గార్డ్ ప్రొటెక్షన్ అవి పెట్టుకుంటే ఇట్లా ప్రాబ్లం లేదు. అండ్ ఫైనల్ ఇంకొక లాస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే బాక్స్ ఛార్జర్ దానికి సపరేట్గా ఒక 1000 రూపీస్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ 3 డ్రాబ్యాక్స్ పై ఈ 3 పర్లేదన్నా అంటే మీరు ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీయే. అమెజాన్లో నేను రికార్డింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాంక్ ఆఫర్స్లో 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్స్ అప్లై చేసి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆఫ్లైన్ సెంట్రిక్ అనమాట. మోస్ట్లీ ఆఫ్లైన్లో మీకు బార్గెన్ చేసుకోవచ్చు. లోకల్ షాప్స్ ఉంటాయి కదా, లోకల్ రీటైలర్స్ కానీ లేకపోతే ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డిస్కౌంట్స్ ఏమైనా అడిగితే ఇట్లా అక్కడ ఇంకొంచెం డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. సో రెండిట్లో చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఆన్లైన్లో చూడండి, అండ్ ఆల్సో ఆన్లైన్లో ఎప్పుడు చూస్తారంటే ఫెస్టివల్స్ అప్పుడు కానీ స్పెషల్ సేల్స్ వచ్చినప్పుడు చూడండి. ఆఫ్లైన్లో చూసుకుంటే మాత్రమే కొంచెం బార్గెన్ చేయండి, తక్కువకి వచ్చిందంటే తీసుకోమని చెప్తే నేను రికమెండ్ అయితే పక్కా చేస్తాను. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను 25,000 రూపాయల. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా నా ఒపీనియన్ అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్, యూనిక్ ఫీచర్స్ ఏవైతే మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. లాంగ్ డ్యూరేషన్లో స్మార్ట్ ఫోన్ తీసుకునే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అండ్ వీడియో నచ్చింది మంచి అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇక్కడ దాకా యువత విషయంలో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.